తెలుగుదేశం పార్టీ అందరికీ న్యాయం చేస్తుందని, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తిస్తుందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి అన్నారు. 1986 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా, 1994 నుంచి 2004లో ఎమ్మెల్యేగా, 1998లో జిల్లా పార్టీ అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్నానన్న మాజీ ఎమ్మెల్యే తేలీరు. నామినేట్ పదవి ఎప్పుడూ చేయలేదని, పార్టీ అధినేత అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా అవకాశం ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది అని మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో టీడీపీ నాయకులతో విభేదాలు ఉన్నాయని వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదని, ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని అంటున్న ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. ఉదయగిరి నియోజకవర్గంలో కీలక నేత, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలను మమేకంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంబం విజయరామిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పటికీ మీ ప్రస్థానం 40 సంవత్సరాల నుండి టీడీపీలో ఉన్నారు. మీకు ఇప్పటికీ ఈ రోజుకి పదవులు అనేటివి లేవు. దీని మీద మీరేమంటారు సార్? నేను 1986 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాను. 94, 2004లో 2 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ గెలిచాను. తర్వాత 98లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశాను. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, అదేవిధంగా రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో నేను ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గత 30-40 ఏళ్ళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ అటు శాసనసభ్యుడిగా, పార్టీ కార్యకర్తగా, పార్టీ సెక్రటరీగా, రాష్ట్ర రైతు అధ్యక్షుడిగా, తెలుగు రైతు అధ్యక్షుడిగా ఇట్లా వివిధ హోటళ్ళకి చేశాను. అయితే నామినేటెడ్ పదవులు అనేవి ఇంకా నేను చేయలేదు. భవిష్యత్తులో మా పార్టీ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా బాబు గారు నా యొక్క విజ్ఞప్తిని కూడా మన్నిస్తారు, అవకాశం ఇస్తారు. సార్ అదే ఇప్పటికే నామినేటెడ్ పోస్టులో మీ పేరుందని చెప్పి ఖరారైందని అనుకున్నారు ప్రజలు. దీని మీద మీరేమంటారు సార్? మామూలుగా నామినేటెడ్ పదవులు అనేది మా అధినేత ముఖ్యమంత్రి అవన్నీ కూడా మామూలుగా అంచెలంచెలుగా అవన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అటు కనుకో ముందో ఎప్పుడోసారి మాత్రం తప్పనిసరిగా మా నాయకుడు నాకు అవకాశం కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. సార్ అదేవిధంగా కాకర్ల సురేష్ ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన కాకర్ల సురేష్ కొంతమంది టీడీపీ నాయకులతో విభేదాలు ఉన్నాయంటున్నారు. దీని మీద మీరేమంటారు సార్? మామూలుగా అభిప్రాయ భేదాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా మామూలుగా అనుకుంటాం. కానీ ఇప్పటికి గెలిచి 6 నెలలు అయింది. మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మా శాసనసభ్యుడిగా సురేష్ ఎన్నిక కాబట్టి కేవలం 6 నెలలు. ఈ 6 నెలల్లోనే మరి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు అనేవి ఉండవు. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్లో ఎవరైనా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కొంత ఉండొచ్చు. ఏదేమైనా చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, మామూలుగా అతనికి సహనం ఉంది, ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయన రాణిస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇది ప్రస్తుత పరిస్థితి. టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ టీడీపీని బలోపేతం చేశానని, కృషి చేశానని చెప్పి కంబం విజయరామిరెడ్డి అంటున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అతను తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని చెప్పి కంబం విజయరామిరెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో టీడీపీ నాయకులు విభేదాలు ఉన్నాయన్నారు. వాటి కూడా
సర్దుకొని పోతారు. 6 నెలలే టైం అయింది కాబట్టి అందరూ సర్దుకునే విధంగా చేస్తారని చెప్పి ఖమ్మం విజయరామరెడ్డి గారు అంటున్నారు. కెమెరామ్యాన్ సునీల్తో హరిబాబు, నెల్లూరు జిల్లా స్టూడియో.